మొక్కలపై ప్రేమ ఉండాలి గాని వాటిని ఎక్కడైనా పెంచవచ్చని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. ఇంటి కింద కనీసం జాగా లేకపోవడంతో మొక్కల పెంపకంపై అమితమైన ప్రేమతో టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. 10 ఏళ్ల కిందట డ్రాగన్ మొక్కలతో ప్రారంభించిన మొక్కల పెంపకం నేడు సుమారు 100కు పైగా వివిధ రకాల పండు, ఔషధ మొక్కలతో పాటు విదేశాలకు చెందిన మొక్కలను పెంచుతున్నారు. పూర్తిగా సేంద్రియ విధానంలో మొక్కలను పెంచి తన ప్రతిభను చాటి చూపిస్తున్నాడు ఈ మొక్కల ప్రియుడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ ప్రాంతానికి చెందిన ఈ మొక్కల ప్రియుడు పేరు శ్రీనివాసమూర్తి. ఈయన ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తారు. మొక్కల పెంపకంపై ఇష్టం ఉండడంతో తన ఇంటిపైనే టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం శాశ్వతంగా ఇనుప పందిరి వేయించారు. క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే గ్యాక్ ఫ్రూట్ తో పాటు దేశీ, విదేశీ రకాల పండ్ల జాతులు, ఔషధ మొక్కలు దాదాపు 100 వరకు ఇంటిపైనే నాటారు. వీటితో పాటు కూరగాయలు కూడా పండిస్తున్నారు. మొక్కలకు డ్రిప్ ద్వారా నీటి తడులను ఇస్తున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ఉండడంతో పండ్లు చాలా రుచిగా ఉన్నాయంటున్నారు. నేను టెర్రస్ గార్డెన్ అక్కడక్కడ చూసి టెర్రస్ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ తో ఫస్ట్ 10 సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్ తెచ్చి మా పాప అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిందండి. ఆ పాప ఇంట్రెస్ట్ తో నేను డ్రాగన్ ఫ్రూట్ వేసానండి. డ్రాగన్ ఫ్రూట్ మీద ప్రతి సంవత్సరం 10 కేజీల దగ్గర నుంచి స్టార్ట్ చేసి మాకు ఒక 30-40 కేజీలు స్టార్ట్ అయిందండి. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కొన్ని మొక్కలు, అరుదైన మొక్కలన్నీ తెచ్చాను నేను. స్వీట్ శాంతాలని, వాటర్ యాపిల్ అండి, వాటర్ చెర్రీ స్వీట్, వైట్ నేరేడు, మల్బరీ, హనీ మల్బరీ, తర్వాత మిరాకిల్ ఫ్రూట్ అండి, బ్లాక్ జామా, అంబ్రెల్లా మ్యాంగో, క్యాట్ ఫ్రూట్, వాకాయ్ స్వీట్. ఇదిగోండి మెయిన్ నా దగ్గర ఉన్నది గ్యాక్ ఫ్రూట్ అండి. విదేశీ పండు అండి, ఇది గ్యాక్ ఫ్రూట్. పూర్తిగా రీసెర్చ్ చేసి ఈ సంవత్సరం వేసానండి. దీని గురించి నేను అడిగితే ఇది క్యాన్సర్ కి ఇమ్యూనిటీ కింద పనిచేద్దని చెప్పారండి. జ్యూస్ పర్పస్ అండి ఇది. ఈ జ్యూస్ తాగితే చాలా ఇమ్యూనిటీ ఉంది. మేము ఈ జ్యూస్ బాగా వాడుతూనే ఉంటాం ఒక 4 నెలలు 5 నెలల నుంచి. మాకైతే బాగా ఇది ఇంప్రూవ్ కనబడిందండి జ్యూస్. ఇది బాగా కాసిందని నా దగ్గర నేను ఇది దాదాపుగా 2 సెంట్లు అంతేనండి. మాకు కింద ప్లేస్ లేక డాబా పైన ఇలాగ ఈ కింద తొట్ల కింద కట్టించాను. ఈ మట్టి కూడా నేను కొండమట్టి తెప్పించానండి. తెప్పించి వర్మీ కంపోస్టు, పెంట అవన్నీ వేసి నేను దీన్ని ముందు కొన్నాళ్ళు మాగనిచ్చి అప్పుడు తర్వాత మొక్కలు వేసానండి. ఇదిగో గ్రోత్ ఇలా ఉందండి. ఇప్పుడు మాకు ఇది 120 ఫ్రూట్స్ వచ్చినాయండి. ఇది నా దగ్గర ఇంకా వాట్బర్ చెర్రీస్ అండి, సూరినామ్ చెర్రీస్, మలానీ చెర్రీస్, ప్యాషన్ ఫ్రూట్ అండి, బ్లాక్ పసుపు, అవకాడో ఉందండి, యాపిల్ మొక్క ఉందండి, గమ్ము ఫ్రూట్ ఉందండి, తైవాన్ లెమన్ ఉందండి, బుష్ పేపర్ ఉందండి, ఇలా ఇంకా మిస్వాక్ అని ఆకు ఉందండి, మౌత్ ఫ్రెష్, స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఉందండి, పుదీనా ఇంటి అవసరాల గురించి పుదీనా ఉందండి, చుక్కకూర, ఆకుకూరలో చుక్కకూర ఉందండి, తర్వాత పాలకూర ఉందండి. ఇలా అరుదైన మొక్కలన్నీ ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉండి దొరికిందంటే ఆ మొక్క తెచ్చుకునేదాకా కొంచెం నాకు మళ్ళీ ఏదో నేను కోల్పోయాను అనుకుంటానండి. ఆ మొక్క తెచ్చుకుని పెడితేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదండి. ఆ మొక్కలు పెట్టుకుని ఇది సాయంత్రం కూడా నేను ఇక్కడ 40 డిగ్రీల్లో కూడా ఈ పాదు కింద కూర్చుంటే మాకు ఏసీ అక్కర్లేదండి, అంత కూల్గా ఉంటుందండి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డ్రాగన్ ఫ్రూట్ కానీ ఈ ఫ్రూట్ గ్యాక్ ఫ్రూట్ కానీ వేసుకుని మీరు కూడా ఈ ఫలసాయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి నేను. ఇది ఇలా పెంచుకోవడం వల్ల ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఈ మట్టి అసలు ఎప్పుడు నేను పురుగు మందు కానండి, మామూలుగా కింద వేసి మందులు కానీ ఏం వేయలేదండి. నత్రజని మందులు, ఓన్లీ వర్మీ కంపోస్ట్, పశువులు ఎరువండి, కుళ్ళిన ఆకులు, అడవిలో కుళ్ళిన ఆకులు మట్టి ఉంటుందండి, అది కూడా తెప్పించి వేస్తుంటానండి. దానివల్ల నాకు ఇంత గ్రోత్ వచ్చిందండి. ఆ గ్రోత్ మీకు మామూలుగా కనపడద్దండి. ఇది 1 కిలోన్నర 2 కేజీలు కూడా వచ్చిందండి ఫ్రూట్. ఇప్పుడున్న ఫ్రూట్స్ అన్ని కేజీ ఫ్రూట్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడున్న ఫ్రూట్స్ ఒక 20 ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇప్పుడు తయారైనవి 20 ఫ్రూట్స్ కూడా కేజీ ఉంటాయండి. మనకి డ్రాగన్ ఫ్రూట్ రావడానికి 10-15 రోజులు, ఒక నెల పడుతుందండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా అదే ఈల్డింగ్ వస్తుంది నా దగ్గర. 4 కాయలు కేజీ అవుతాయండి. అవి క్యాషన్ ఫ్రూట్ కూడా చుట్టుపక్కల అందరూ పట్టుకెళ్తారండి. నన్ను చూసి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి 2 మొక్కలు పట్టుకెళ్ళి ఇక్కడ మా ఇంటి దగ్గర గరుడుకొండ మీద ప్రతి ఇంటి మీద ఉంటాయండి. అందరూ డిష్ యాంటీలు ఎలా ఉంటాయండి మా గరుడుకొండ కాడ ఈ డ్రాగన్ ఫ్రూట్స్. ఇలా కట్టించుకుంటే నాకు 2 లక్షలు అయిందండి మొత్తం. ఈ మట్టికి, వీటికి, ఈ ఐరన్ పందిరికి 2 లక్షలు అయిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చిన్న మీరు బయట కొనుక్కోవడం వల్ల మీకు డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యం అయితే తిరిగి రాదండి. మీరు ఎవరైనా సరే చిన్నగా అయినా పెట్టుకుని ఇంటికాడ పెట్టుకుని మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి. ఈ ఫ్రూట్స్ కొనుక్కోవడం వల్ల, ఫ్రూట్స్ మనం కాయించుకోవడం వల్ల నా దగ్గర 100 కాయలు కాస్తే మీ దగ్గర 100 కాయలు కాయక్కర్లేదని, మీ దగ్గర 10 కాయలైనా కాస్తాను. మీ దగ్గర మీరు శ్రద్ధగా పెట్టుకుని మీరు చిన్న దాంట్లో కూడా పెట్టుకుని ఆకుకూరలను కనీసం ఈ పళ్ళు డ్రాగన్ ఫ్రూట్ అయినా ఉత్తి రాక్షస జాతి అన్నది, అది ఇతర మొక్క అన్నది 10 మొక్కలు వేసుకున్నా మీకు 10 కేజీలు కాస్తండి. అది ఇది కూడా అంతేనండి. ఇది కూడా దొండపాదు టైపు తీగజాతి పాదండి. ఇది కూడా బాగా కాస్తుందండి మరి నా దగ్గర.